చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, నోట్లోకి తేనెటీగ వెళితే చనిపోతామా అంటే సాధారణంగా చనిపోకపోవచ్చు. ఎందుకంటే నోట్లోకి వెళ్ళగానే వెంటనే ఊంచేస్తాం కాబట్టి. కానీ ఊంచలేనంత లోపలికి వెళితే శ్వాసకోశాల దగ్గరికి వెళ్ళి ఇరుక్కపోతే ఖచ్చితంగా హార్ట్అటాక్ వచ్చి అనంత లోకాలకి వెళ్ళిపోతాం. కానీ ఇలా 100 కోట్లలో ఒకరికి మాత్రమే జరుగుతుంది. ఇక ఇదే కోవలో ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ భర్త అయిన సంజయ్ కపూర్ తేనెటీగ వల్ల 2025 జూన్ 12న మరణించడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త సోనా కామ్స్టార్ కంపెనీ చైర్మన్ అయిన సంజయ్ కపూర్ ఇంగ్లాండ్లోని విండర్స్లో గాడ్స్ పోలో క్లబ్లో తన ఫ్రెండ్స్తో కలిసి పోలో మ్యాచ్ ఆడుతుండగా ఆట సమయంలో అనుకోకుండా ఒక తేనెటీగ అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అలా లోపలికి వెళ్లిన తేనెటీగ గొంతులో కుట్టగానే సంజయ్ ఆ ఆటని ఆపేసి ఆట మైదానం నుండి బయటికి వెళ్లి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఇక అతని స్నేహితులు ఇమీడియట్ గా డాక్టర్ ని పిలిచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పటికీ తేనెటీగ వల్ల అనాఫిలాక్సిస్ అనే ప్రాణాంతక అలర్జీ రావడం వల్ల ఇమీడియట్ గా బీపీ పడిపోవడం, శ్వాసనాళాలు ఉబ్బి ఇరుకైపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారి సంజయ్ తన 53వ ఏటకి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక అలా తేనెటీగ గొంతు లోపల లేక నోట్లో కుట్టడం చాలా ప్రమాదకరమని, దీనివల్ల శ్వాసనాళాలు ఉబ్బి శ్వాస ఆడకుండా నిమిషాల్లోనే ప్రాణాలు పోతాయని, అందువల్లే సంజయ్ కూడా ఇమీడియట్ గా మరణించడంతో అందరూ షాక్కి గురవుతున్నారు. అసలు కరిష్మా కపూర్ సంజయ్ కపూర్ ని హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? శోభనం రాత్రి కరిష్మాని తన ఫ్రెండ్స్ తో గడపమని సంజయ్ ఫోర్స్ చేశాడా? సంజయ్ కరిష్మా కపూర్ విడాకుల వెనుకున్న కారణాలేంటి? సంజయ్ కపూర్ 3 పెళ్లిళ్లు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అతని నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కరిష్మా కపూర్ ఈమె 1974 జూన్ 25న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. తండ్రి రణధీర్ కపూర్, తల్లి భవిత. ఈమెకి కరీనా కపూర్ అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె కపూర్ ఫ్యామిలీకి చెందిన వారై ఉండి ఈమె ముత్తాత పృథ్వీరాజ్ కపూర్ నుండి తాత రాజ్ కపూర్, ఆ తర్వాత ఈమె తండ్రి రణధీర్ కపూర్ వరుసగా సినిమాల్లో స్టార్ హీరోస్గా ఎదిగి తమ సత్తాని చాటుకుంటూ వచ్చారు. కానీ కపూర్ ఫ్యామిలీలో అబ్బాయిలు మాత్రమే సినిమాల్లో యాక్ట్ చేయాలని, అమ్మాయిలు యాక్ట్ చేయకూడదనే నియమాన్ని పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉన్నప్పుడే 1970లో కరిష్మా కపూర్ తల్లి భవిత స్టార్ హీరోయిన్ గా ఉండగా ఈ క్రమంలోనే రణధీర్ కపూర్ తో మూవీ చేయడం, ఆ మూవీ ద్వారా వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ రణధీర్ కపూర్ తండ్రి రాజ్ కపూర్ పెళ్లి తర్వాత భవిత మూవీస్ లో యాక్ట్ చేయకూడదనే కండిషన్ తో 1971లో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కరిష్మా కపూర్, కరీనా కపూర్ అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక పెళ్లి తర్వాత భవితని సినిమాల్లో యాక్ట్ చేయనివ్వకపోవడం, మరోవైపు రణధీర్ కపూర్ మూవీస్ కూడా అంతలా ఆడకపోవడంతో తన 2 కూతుర్లని సినిమాల్లో హీరోయిన్ గా లాంచ్ చేయాలని భవిత అనుకుంది. అలా కపూర్ ఫ్యామిలీ నియమాలని ఉల్లంఘించాలని డిసైడ్ అయిన భవిత కరిష్మా కపూర్ కి చిన్నప్పటి నుండే డాన్స్, యాక్టింగ్ ని నేర్పిస్తూ ఉండేది. అంతేకాకుండా కరిష్మా కపూర్ చిన్నప్పటి నుండే సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి కూడా యాక్టింగ్ పై మక్కువ ఎక్కువగా ఉండేది. ఇదిలా ఉంటే కరిష్మా తన స్కూలింగ్ ని ముంబైలోని క్యాథడ్రల్ అండ్ జాన్ కెనాన్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కరిష్మా 7వ తరగతి చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకుంది. ఇక తల్లి కూడా కరిష్మాని సపోర్ట్ చేసి అందుకు కావాల్సిన ట్రైనింగ్ ని కూడా తనకి ఇప్పించడంతో ఈ విషయం తెలిసి రణధీర్ కపూర్ కి భవితకి గొడవలు మొదలయ్యాయి. కానీ మెంటల్ గా ఫిక్స్ అయిన భవిత తన కూతుర్ని ఎలాగైనా హీరోయిన్ గా లాంచ్ చేయాలని, అందుకోసం తన భర్త రణధీర్ కపూర్ కి విడాకులు ఇచ్చేందుకు కూడా సిద్ధపడింది. దీంతో అత్తారింట్లో ఉంటే అవ్వదని తన 2 కూతుర్లని తీసుకొని పుట్టింటికి వెళ్లి సినిమాల్లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా కపూర్ ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా కరిష్మా కపూర్ వస్తుందనే విషయం బాలీవుడ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడంతో కపూర్ ఫ్యామిలీకి భయపడి ఎవరూ కూడా ఈమెకి సినిమాల్లో ఆఫర్స్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. ఇక ఎప్పుడైతే ప్రేమ ఖైదీ మూవీ హిందీలో చేయడానికి రామానాయుడు గారు ప్లాన్ చేశారో ఈ విషయాన్ని తెలుసుకున్న భవిత రామానాయుడు గారిని కలిసి తన కూతుర్ని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకోవడంతో రామానాయుడు గారు కరిష్మాని లాంచ్ చేసేందుకు సిద్ధపడ్డారు. కానీ హిందీ హీరోస్ కరిష్మా పక్కన చేసేందుకు భయపడుతూ వెనకడుగు వేయడంతో రామానాయుడు గారు తెలుగులో ప్రేమ ఖైదీ మూవీలో హీరోగా చేసిన హరి
మహేష్ ని పెట్టుకొని హిందీలో ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా అప్పటికి కరిష్మా కపూర్ వయస్సు 16 ఏళ్లవడం గమనార్హం. ఇదిలా ఉంటే ప్రేమ ఖైదీ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని 1991లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హిందీలో రిలీజ్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో కరిష్మా కపూర్ అప్పటి నుండి తన కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా కరిష్మాకి హిందీలో బ్యాక్ టు బ్యాక్ మూవీ ఆఫర్స్ రావడంతో కొద్ది రోజుల్లోనే ఈమె బిజియెస్ట్ హీరోయిన్ గా మారింది. కానీ ఈ సక్సెస్ తో పాటే ఈమె పేరు చాలా మంది హీరోస్, డైరెక్టర్స్ తో గట్టిగా వినిపించడం మొదలైంది. అలా జాకీ షెరాఫ్ హీరోగా చేసిన పోలీస్ ఆఫీసర్ అనే మూవీలో కరిష్మాకి హీరోయిన్ గా ఛాన్స్ రాగా ఆ మూవీ చేసేటప్పుడు వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఎందుకంటే ఒక హీరోయిన్ కి ఎంత బ్యాక్గ్రౌండ్ అందమున్నా ఒక స్టార్ హీరో లేక డైరెక్టర్, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకపోతే ఇండస్ట్రీలో ఎదగలేరు. కాబట్టి ఇదే విషయానికి భయపడిన కరిష్మా తండ్రి ముందే తన కూతుర్ని సినిమాల్లోకి వెళ్ళొద్దని చెప్పిన భవిత మాత్రం అతని మాటల్ని వినకుండా తను అనుకున్నది సాధించింది. ఇక పోలీస్ ఆఫీసర్ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ 4 మూవీస్ ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి జాకీ షెరాఫ్ సినిమా గ్రాఫ్ తగ్గితే కరిష్మా కపూర్ గ్రాఫ్ మాత్రం పెరుగుతూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే జాకీ షెరాఫ్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన కరిష్మా కపూర్ జాగృతి అనే మూవీ చేసేటప్పుడు సల్మాన్ ఖాన్ తో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ కలిసి నిశ్చయ్, దుల్హన్ హో జాయేంగే, చెల్ మేరీ బాయ్, జుడువా, అందాజ్, అప్నా అప్నా అని వీరిద్దరూ కలిసి 13 సినిమాల్లో యాక్ట్ చేస్తూ సీరియస్ రిలేషన్ లో ఉండేవారు. కానీ లేడీస్ మ్యాన్ అయిన సల్మాన్ ఖాన్ కరిష్మా కపూర్ తో రిలేషన్ లో ఉంటూనే మరోవైపు ఇతర హీరోయిన్స్ తో కూడా క్లోజ్ గా ఉండడంతో హార్ట్ బ్రేక్ అయిన కరిష్మా కపూర్ సల్మాన్ ఖాన్ తో బ్రేకప్ చేసుకుంది. అలా ఆ తర్వాత అజయ్ దేవగన్ తో కూడా కరిష్మా కపూర్ 7 సినిమాల్లో యాక్ట్ చేస్తూ కొన్ని రోజులు డేట్ చేసిన వీరి మధ్య అండర్స్టాండింగ్ కుదరకపోవడం, అదే సమయంలో హీరో గోవింద్ తో కరిష్మా కపూర్ కి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ కలిసి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయగా అన్ని మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో జనాల్లో కూడా ఈ జోడీకి మంచి ఆదరణ దొరికింది. కానీ అప్పటికే గోవింద్ కి సునీత అనే ఆమెతో పెళ్ళ 2 పిల్లలున్నా కూడా అదంతా పట్టించుకోకుండా గోవింద్ కరిష్మాతో క్లోజ్ గా ఉండేవాడు. ఇక అలా వీరి ఎఫ్ఐఆర్ గురించి తరచూ మీడియాలో రావడం చూసిన కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ కరిష్మాకి వార్నింగ్ ఇస్తూ సినిమాల్లో చేసి నువ్వు తెచ్చిన పేరు చాలని పెళ్లి చేసుకోమని గట్టిగా చెప్పడంతో తండ్రి మాటని కాదనలేక కరిష్మా కపూర్ ఒక కండిషన్ తో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అలా తన తల్లితో విడాకులు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కలిసి ఉండాలని, అప్పుడే తను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందుకు రణధీర్ కపూర్, బబిత కూడా ఒప్పుకోగా అప్పటి నుండి కరిష్మాకి సంబంధాలని వెతకడం మొదలెట్టారు. ఇక అలా ఒకవైపు సంబంధాలని వెతుకుతుంటే మరోవైపు కరిష్మా కపూర్ అభిషేక్ బచ్చన్ తో మేబీ ప్యార్ కియా అనే మూవీలో చేస్తుండగా ఇద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అప్పటికే అభిషేక్ బచ్చన్ అక్కైన శ్వేతాని కరిష్మా కపూర్ మేనత్త కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఉండడంతో వీరిద్దరూ బంధువులైన కారణంగా ఇరు కుటుంబాలు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 2002లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ ని చేయడం జరిగింది. అంతేకాకుండా త్వరలో పెళ్లి డేట్ కూడా అనౌన్స్ చేస్తారని అందరూ అనుకుంటున్నప్పుడే ఈ ఎంగేజ్మెంట్ విషయం ఐశ్వర్యరాయ్కి తెలిసి తట్టుకోలేకపోయింది. అలా అప్పటికే అభిషేక్ బచ్చన్ తో ఐశ్వర్యరాయ్ 4 మూవీస్ చేసి ఉండడం, దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ లో ఉండడంతో బాలీవుడ్ లో తను సర్వైవ్ అవ్వాలంటే అభిషేక్ బచ్చన్ లాంటి బడా ఫ్యామిలీ సపోర్ట్ తనకి కావాలని ఐశ్వర్యరాయ్ ఒక షూటింగ్ లో అభిషేక్ బచ్చన్ కి ప్రపోజ్ చేయగా అప్పటికే ఐశ్వర్యరాయ్ పై ఇంట్రెస్ట్ ఉన్న అభిషేక్ బచ్చన్ కరిష్మా కపూర్ తో పెళ్లిని క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు. అలా ఈ విషయం అభిషేక్ బచ్చన్ తన ఇంట్లో వారికి చెప్పగా బచ్చన్ ఫ్యామిలీ అందుకు ఒప్పుకోకపోవడంతో పట్టు వదలని విక్రమార్కుడ్లా అభిషేక్ గదిలో తనని తాను బంధించుకోవడంతో ఒక్కగానొక్క కొడుకు అలా అవ్వడం తట్టుకోలేక అమితాబ్ బచ్చన్ రణధీర్ కపూర్ తో మాట్లాడి జరిగిన ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేయాలనుకున్నాడు. దీంతో తమకి వేరే దారి లేక ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసి అప్పటి నుండి బచ్చన్ ఫ్యామిలీ, కపూర్ ఫ్యామిలీ దీని ద్వారానే ఎనిమీస్ గా మారారని చెప్పొచ్చు. ఇక అలా ఫిక్స్ చేసిన డేట్ కే తన కూతురికి పెళ్లి చేయాలని రణధీర్ కపూర్ సంబంధాలను వెతికేటప్పుడు సంజయ్ కపూర్ సంబంధం రావడంతో ఇమీడియట్ గా ఒప్పుకున్నారు. ఇక ఈ సంజయ్ కపూర్ ఢిల్లీలో పుట్టి పెరగగా ఇతని తండ్రి సోనూ కమ్ స్టార్ కంపెనీకి చైర్మన్ గా ఉండి మంచి గుర్తింపుని తెచ్చుకోవడంతో కొడుకుని లండన్ కి పంపించి అక్కడే పై చదువుల్ని చదివించారు. ఇక సంజయ్ తన స్టడీస్ పూర్తవగానే తన ఫ్రెండ్స్ తో కలిసి ఆటోమొబైల్ ఫీల్డ్ ని ఎంచుకొని కార్ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేసి కొద్ది రోజుల్లోనే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. అలా కొద్ది రోజుల్లోనే స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో టాప్ లో ఉండి ఆటో కాంపోనెంటల్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సెలెక్ట్ అయ్యాడు. అలా తన సొంతంగా 10,300 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉంటే సంజయ్ కంపెనీ 40,000 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉందని చెప్పొచ్చు. ఇక ఈ క్రమంలోనే 2000 సంవత్సరంలో సంజయ్ నందితా మెహతా అనే ఫ్యాషన్ డిజైనర్ ని కలవడం, అలా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా 1 సంవత్సరంలోనే పెళ్లి చేసుకోగా కొన్ని రోజుల తర్వాత సంజయ్ ఆమెను రోజు కొట్టి తిట్టి టార్చర్ పెట్టడంతో భర్త ప్రవర్తనతో విసుగు చెందిన నందిత పెళ్లైన 2 సంవత్సరాలకే విడాకులు ఇచ్చేసి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే అభిషేక్ బచ్చన్ తో ఎంగేజ్మెంట్ అయి పెళ్లి దాకా వెళ్లి ఆగిపోవడంతో
కరిష్మా తల్లి అభిషేక్ బచ్చన్ కంటే రిచ్ ఫ్యామిలీ అబ్బాయికే తన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలని డిసైడ్ అయి అబ్బాయిని వెతికే క్రమంలో తమ ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా సంజయ్ కపూర్ రెండో పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతున్నాడని తెలుసుకొని కరిష్మా తల్లి వారిని అప్రోచ్ అవ్వగా అందుకు వారు కూడా ఒప్పుకోవడంతో 2003 సెప్టెంబర్ 29న గ్రాండ్గా పెళ్లి చేసుకోగా కరిష్మా కపూర్ ఇంగ్లాండ్కి వెళ్లి సెటిల్ అయింది. అలా మొదటి రాత్రి సంజయ్ కపూర్ తన ఫ్రెండ్స్ని శోభనం గదిలోకి తీసుకొచ్చి కరిష్మాని వారితో రాత్రంతా గడపమని ఫోర్స్ చేయగా షాక్కి గురైన కరిష్మా సంజయ్ని ఎదురించడం, అప్పటికే కరిష్మా పేరు చాలా మంది హీరోస్ డైరెక్టర్స్తో మీడియాలో వినిపించగా సంజయ్ ఈ టాపిక్ ని తీసి వారితో గడపలేనిది తన ఫ్రెండ్స్ తో గడిపితే తప్పేముంది అంటూ తనని కొట్టి తిట్టి హింసించాడని కరిష్మానే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకరావడం గమనార్హం. ఇక ఇదే విషయం తన తల్లికి చెప్పగా పెళ్లైన కొత్తలో భర్తని వదిలేసి వచ్చేస్తే సమాజం తప్పు పడుతుందని, తమకి పిల్లలు కలగకుండా భరణం కూడా తీసుకోలేమని చెప్పడంతో తనకి వేరే దారి లేక కరిష్మా అప్పటి నుండి భర్త టార్చర్ని భరిస్తూ ఒక అమ్మాయి ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. కానీ రోజు రోజుకి భర్త టార్చర్ ఎక్కువ అవుతుండడంతో 2012లోనే కరిష్మా ఇండియాకి వచ్చి విడాకుల కోసం అప్లై చేస్తూ భర్త నుండి 800 కోట్లు భరణంగా కావాలని కేసేయగా 4 సంవత్సరాల సుదీర్ఘ వాదనల తర్వాత కరిష్మాకి 400 కోట్లు భరణం ఇచ్చేందుకు సంజయ్ కపూర్ ఒప్పుకొని 2016లో విడాకులిచ్చేసి తమ రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక ఈ క్రమంలోనే సంజయ్ అశోక్ సచ్దేవ్ అనే తన బిజినెస్ పార్ట్నర్ యొక్క ఫంక్షన్ కి వెళ్లడం, అలా అశోక్ సచ్దేవ్ కూతురైన ప్రియాకి అప్పటికే పెళ్ళై 2 పిల్లలు పుట్టాక భర్త నుండి విడాకులు తీసుకుని పుట్టింట్లోనే ఉంటుందని తెలుసుకొని సంజయ్ తనని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా 2017 ఏప్రిల్ 13న వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2018లో ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అలా అప్పటి నుండి ఇటు పర్సనల్ లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్ బాగా సాగుతూ ఉండేది. ఇక ఇదిలా ఉంటే జూన్ 12న అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం విషయం తెలిసి చెలించిపోయిన సంజయ్ తన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెడుతూ అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద వార్త తనని తీవ్రంగా కలిచివేసిందని, మృతుల కుటుంబాలకి తన ప్రగాఢ సానుభూతిని చెబుతూ ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం కలగాలని ప్రార్థిస్తున్నట్లు పోస్టు వేశాడు. అలా ఆ తర్వాత తన ఫ్రెండ్స్తో కలిసి లండన్లో ఒక క్లబ్లో పోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఆట మధ్యలో ఒక తేనెటీగ గొంతు లోపలికి వెళ్లి కుట్టడంతో ఇమీడియట్ గా తనకి అనాఫిలాక్సిన్ అనే అలర్జీ ఏర్పడి శ్వాసకోశాల్లో వాపొచ్చి బీపీ డౌన్ అవ్వగా డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అలా జూన్ 12న అహ్మదాబాద్ ఫ్లైట్ ఇన్సిడెంట్ మధ్యాహ్నం 1:15 జరిగితే సంజయ్ 5 గంటలకి ఒక తేనెటీగ వల్ల 53 ఏళ్లకే తన ప్రాణాల్ని కోల్పోవడం చాలా బాధాకరం. ఇక మాజీ భర్త మరణానికి కృంగిపోయిన కరిష్మా కపూర్ తన 2 పిల్లల్ని తీసుకొని లండన్కి వెళ్ళగా అతని అంతిమ సంస్కారాలు లండన్లో కాకుండా ఇండియాలోనే జరిపించాలని కుటుంబ సభ్యులు అతని బాడీని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడే ఆ కార్యక్రమాల్ని పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఏదేమైనా సంజయ్ కపూర్ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.